తత్వంలోను సమబుద్ధి వలవాడు కర్మలు చేసినప్పటికీ వాడిచ్చే బాధింపబడడు. పత్రిజీ గారు ఎప్పుడు అంటుంటారు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు, వస్తే వస్తుందని సంబరపడరాదు, పోతే పోతుందని బాధపడరాదు. ఈ అవకాశం ఇచ్చిన నందప్రకాష్ సారికి పిఎస్ఎస్ఎం టీంకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పత్రిజీ గారికి నమస్కారం. అమ్మకి నమస్కారం. నా పేరు శ్రీ మహావి. నేను ఉదయం నుండి వచ్చాను. నేను ఇప్పుడు భగవతి శ్లోకాలు చదువుతాను. నయనం చింతంతి దస్తాని నయనం దహతి పాకః నచైనం ప్లయంతపో శోషతి మారుతః తాపయం. ఐరాలు ఖండించలేదు, మీరు తరపలేదు, అగ్ని దహించలేదు. ఈ ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఈ దేహము పుడుతుంది, చస్తుంది. ఈ ఆత్మ అందుగా చూడాలంటేనే ధ్యానం చేయాలి. క్లైబ్యం మాస్కమః పాద నాట్యయుపపద్ధతే శూద్రం హృదయతాభయం తత్తతిష్ట పనంతప తత్తతిష్ట పనంతప తాపయం. ఓ పద పిడిజ్ఞాన్ని తెచ్చుకోవద్దు, ధైర్యంగా ఉండాలి, యుద్ధానికి రెడీగా. Thank you. అందరికీ నమస్కారాలు. ముందుగా పత్రిజీ గురువు గారికి నమస్కారాలు, అలాగే స్వర్ణమాల అమ్మవారికి నమస్కారాలు. నా పేరు అద్వైత శివనందన. ఐ యామ్ స్టడింగ్ ఈజ్ సెకండ్ క్లాస్. నేను రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చాను. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం 2వ అధ్యాయం 3వ శ్లోకం. క్లైబ్యం